హలో హాయ్ అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వేదాంశ్. సంగటి కూర సూపర్గా ఉంది. కూర చేసింది ఎవరు? పెళ్ళి అయినప్పటి నుంచి మా అత్తమ్మ దగ్గర నుంచి నేను ఎన్నో రెసిపీస్ నేర్చుకుంటున్నాను మా అత్తమ్మ స్టైల్లో. అలాగే ఈరోజు కూడా మా అత్తమ్మ స్టైల్లో ఎండు చేపల చింత ఇగురు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్య వీధి నుంచి తెచ్చిన ఎండు చేపలు మా పెద్దత్తమ్మ చాలా బాగా వాష్ చేస్తుంది. నేను వీటన్నిటిని రికార్డ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎలా చేయాలో మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇక్కడ మా అత్తమ్మ పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఒక గంట ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసిన ఆనియన్స్, ఎర్రగడ్డలు, మళ్ళీ వంకాయలు, దాంట్లో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. తగినంత ఉప్పు కూడా వేసింది. ఒక సైడ్ నేనైతేనా సంగటికి బియ్యం కడిగి పెట్టేశాను. సంగటి ఇది చాలా బాగుంటుందని చెప్తే ఇలా చేస్తున్నాం అన్నమాట. మా అత్తమ్మ ఇక్కడ చేపలు నీట్గా వాష్ చేసేసింది. ఇసుక అంతా పోయేట్టుగా. మీరు ఎప్పుడన్నా చేపలు ఇవి చేసుకోవాలంటే దాంట్లోపై ఇసుక ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీరు బాగా వాష్ చేసుకొని చేయండి. ఇక్కడైతే మా అత్తమ్మ దాన్ని ఫ్రై చేస్తుంది, దాంట్లో వేపుతుంది అన్నమాట. ఇవి వేపుతున్నప్పుడు తర్వాత దీంట్లో వేసేసింది అవన్నీ. నెక్స్ట్ ఈ కూరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఎండు చింతాకు అంటే మామూలుగా చింతాకు సీజన్లో చింతాకును మనం తుంచుకొని ఎండబెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఎటువంటి పుల్లలు ఏమి లేకోకుండా నీట్గా మనము దాంట్లో ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టుకునే దాన్ని మా అత్తమ్మ దంచిందనమాట. ఈ చింతాకు నాకు మా అమ్మ ఊరు వెళ్ళింటే మా అమ్మ ఎండబెట్టి నాకు పంపించింది. అదే దంచింది బాగా పౌడర్ చేసి దంచింది. చింతాకు పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. 10 minutes అలా దాన్ని బాగా నీట్గా ఫ్రై చేసిన తర్వాత పొడి వేసింది. దాంట్లో మనం క్వాంటిటీ మీకు ఎంతెంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇక్కడ మా అత్తమ్మకు తగినట్టుగా మా అత్తమ్మకు వచ్చినట్టు ఏమనుకోకుండా మా అత్తమ్మ చేసే వంటలు చాలా బాగుంటాయి. చింతాకు అసలు కొలతలు అనేవి ఏమి ఉండవు. పులుపు ఎక్కువ తింటాము, అందాజు ఎక్కువ వేసుకోవాలి. లైట్గా పుల్ల కూడా చాలా బాగుంటుంది. ఇలా మా అత్తమ్మ ప్రొఫెషనల్ అన్నమాట వంట చేయడంలో. నేను అన్ని రోజులన్నీ వంటలు ఏం చేయకూడదు మిక్స్ మా అత్తమ్మలు ఇద్దరు మా అత్తమ్మ చాలా వంటలు చూస్తూ వీడియో తీసుకుంటుంది. అందులో ఏదో మీరు తప్ప మా ఇంట్లో మా అమ్మ చేస్తుంది, కానీ మా అమ్మ చేస్తుంటే మనం పెద్దగా తెలుసు అని చేయకపోయినా మన వంట చూడడానికి మా అమ్మ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాటర్ బాగా తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. అదంతా వెళ్ళిపోయేంత వరకు. ఇక్కడ మా వేదాంశ్ ఆట వస్తువులని ఎలా అంటే అలా పడేస్తాడు, నిద్రపోతున్నాడు. మా అత్తమ్మ ఫైనల్గా సంగటి గెలుకుతుంది. 2 పెద్దవాళ్ళు సంగటి గెలవడంలో ఎక్స్పర్ట్స్. ఇక్కడ మా అత్తమ్మలకి ఇద్దరికి, మా మామయ్యకు నాకు ప్లేట్స్ పెట్టేసాం. మా పెద్దత్తమ్మ సంగటి ముద్దలు చేసేస్తుంది. ఇక్కడ ఫైనల్లీ ఇలా ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసుకోండి. వాటర్ అనేవి చల్లారిపోయాక అవి అసలు ఉండవు, మాయమైపోతాయి. ఫైనల్గా రెడీ అయిపోయింది. ప్లేట్లో ఇలా సర్దేశాము. ఎక్కడైనా గొడవలు వస్తాయి రావు కానీ ఇంట్లో నాన్ వెజ్ ఐటెం చేసినప్పుడు ఖచ్చితంగా అంతూ ఇంతూ ఎవరన్నా గొడవడతారు. ఎందుకంటే నువ్వు ఎక్కువ వేసుకున్నావు, నాకు తక్కువ వేసావని అంటారని. నేను అంతలా ఒక్కొక్క గంట మాత్రమే వేసాను. ఎంత కరెక్ట్గా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.